కార్తీక మాస అంతర్జాల పర్యటన సభా కార్యక్రమం శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి కార్తీక మాస అంతర్జాల పర్యటనలో పాల్గొంటున్న సభా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈనాటి ఈ అంతర్జాల కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని తదుపరి కార్యక్రమంలో శ్రద్ధగా పాల్గొనండి. ఇప్పుడు ప్రార్థన. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి గాలి వలె వ్యాపించి భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులు గాని పూజ్యులు గాని పవిత్రులు గాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి స్థితి లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమి లేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మిన వారు నశించరు. నిన్ను ధ్యానించు వారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచు వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని మమ్ము మాయలయందును పాపములయందును హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి
నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉండాలి షా స్వామివారు రచించిన సూఫీ వేదాంత దర్శనము అనే గ్రంథం నుండి పద్యము దాని భావము ఆలకించి తాత్విక జ్ఞానానుభూతిని పొందండి. ఏది రసస్వరూపమై ఈశ్వర సృష్టినలంకరించి, ఏది రసస్వరూపమై ఈశ్వర సృష్టినలంకరించి, ప్రేమోదయ సౌరభాప్తి హృదయోత్పలము వికసింపజేసి, ఆమోద సుధాస్రవంతులను మోహనగాన రవానుభూతి ఏది వెలుంగును ఆ వెలుగు ఈప్సిత సిద్ధులు గూర్చుతేజమై. ఏ తేజస్సు రసస్వరూపమై ఈ సృష్టిని అలంకరించి ఉందో, ఏ తేజస్సు యొక్క సుగంధం యోగుల హృదయ కమలాలను వికసింపజేస్తోందో, ఏ తేజస్సు మధుర మోహన గాన రవానుభూతిని అందిస్తోందో, ఆ తేజస్సు అందరినీ కాపాడుగాక. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. మనసా వెర్రిని బడకుము వనితలు ధనములను పక్వ పలహారముల్ తిని బలిసి కండ పెంచియు చని బూడిద కలిసిపోవా జననామొందితివా అజ్ఞానమున చచ్చిపోయదావా తనువునకును వేరై కనుల లోపలందోచు ఘన సచ్చిదాత్మను గనుగొనక చెడిపోవా జననామొందితివా అజ్ఞానమున చచ్చిపోయదావా. స్వామి కవిశేఖర డాక్టర్ ఉండాలి షా సద్గురువర్యులు స్వర్గమాత అనేటువంటి గ్రంథంలో మహోన్నతమైనటువంటి ఈశ్వరతత్వాన్ని మనకి ప్రసాదించారు. మనసా వెర్రిని బడకము. ఈ మనసు ఎలాంటిదంటే అందమైనటువంటి అమ్మాయిల్ని చూసినా లేదా రకరకాలు మంచి ఆహారం ఏదైనా సరే షడ్రుచులతో కూడినటువంటి ఆహారాన్ని మనం చూసినప్పటికీ కూడా ఆ విధంగా తినేయాలి ఆహారాన్ని, ఆ విధంగా అమ్మాయిలంట తిరగాలి అనేటువంటి రకరకాలైనటువంటి భ్రాంతి భావాలు మనకి కలుగుతుంటాయి. అంచేతనే స్వామి హెచ్చరిస్తున్నారు మనల్ని, మనసా వెర్రిని బడకము. అంచేత అమ్మాయిలు అనేటువంటి వెర్రిలో కానీ లేదా తిండిపోతుగా మారిపోయేటువంటి వెర్రిలో కానీ పడవద్దు. ఎంచేతంటే తిండి తినేసి రకరకాలైనటువంటి ఐటమ్స్ అన్నీ కూడా తినేసి కండ పెంచి చనిపోయి బూడిదలో కలిసిపోతావా, అందుకేనా నువ్వు మానవ జన్మ ఎత్తింది అని చెప్పి స్వామి మనల్ని ప్రశ్నిస్తున్నారండి. అంచేత మనసా వెర్రిని బడకము వనితలు ధనములను పక్వ పలహారములు తిని బలిసి కండ పెంచియు చని బూడిద కలిసిపోవా జననామొందితివా అజ్ఞానమున చచ్చిపోయేదవా, అజ్ఞానంతో చచ్చిపోతావా అని చెప్పి అడుగుతున్నారు స్వామి. అంచేత ఈశ్వర రసస్వరూప రహస్యాన్ని గ్రహించాలి అంటే అంతర్దృష్టితో మనలో ఉన్నటువంటి ఈశ్వర రసస్వరూప రహస్యాన్ని త్రయీ సాధన ద్వారా గ్రహించాలి. త్రయీ సాధన అంటే స్వామి మనకు చెప్తున్నారు, మహామంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన. మహామంత్ర సాధన ద్వారా వేలాది కోట్లాది జీవాణువుల్లో జీవచైతన్య శక్తిని పొంది భుక్తికి లోటు లేనటువంటి విధానంగా మనం ఆ యొక్క మహోన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందాలి. అదేవిధంగా జ్ఞాన సాధన ద్వారా మనకి మనస్సుకు ఆహారం, శరీరానికి ఆహారం,
మహామంత్ర సాధన, మనస్సుకు ఆహారం జ్ఞాన సాధన. ఆ జ్ఞానం అనేటువంటి సద్గురువర్యులు ప్రబోధించేటటువంటి జ్ఞానం లేదా రామాయణం, భాగవతం, భగవద్గీత లేదా ఖురాను, బైబిల్ ఎవరి యొక్క మతానుసారంగా, ఎవరి యొక్క ఆచారాలకి, ఎవరి యొక్క సాంప్రదాయాలకు అనుకూలంగా జ్ఞానాన్ని పొందాలి. అంచేత ఆ జ్ఞానం ద్వారా మనస్సు అనేటువంటిది మనశ్శాంతిని, తృప్తిని పొందుతుందన్నమాట. ఆ మనశ్శాంతి, తృప్తి అనేటువంటిది కోట్లాది రూపాయలు వెచ్చించినా మనం పొందలేము. అదేవిధంగా మూడోది ధ్యాన సాధన. ఆ ధ్యానం అనేటువంటిది మనకి పిఠాపురంలో ధ్యాన మందిరం ఉందండి. మీరు పిఠాపురం వచ్చిన ప్రతిసారి కూడా ఒక 10 నిమిషాల ధ్యాన మందిరానికి వెళ్ళి ధ్యానం చేసినట్లయితే మన యొక్క జీవాత్మ పరమాత్మ స్వరూపంగా పరిణామం చెందేటటువంటి మార్గం దృఢం అవుతుందన్నమాట. అంచేత ప్రతి ఒక్కరు కూడా ఆ జ్ఞాన సాధన ద్వారా ముక్తి అనేటువంటి దాన్ని మనం సంపాదించుకోవాలి. కాబట్టి మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన అనేటువంటి త్రయీ సాధన ఆచరించినట్లయితే మానవ జన్మకి సార్థక్యం లభిస్తుంది. కానీ లేదనుకుంటే కనిపించినటువంటి అమ్మాయిల చుట్టూ తిరుగుతూ కనిపించినటువంటి రకరకాలైనటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా తినేస్తూ శరీరాన్ని పెంచేసేసి చనిపోయి తిరిగి మళ్ళా వెనక్కి 84 లక్షల జడ జన్మలకి కూడా పోవాల్సిందే. అంచేత ఆ విధంగా చచ్చిపోయేదవా తనువునకును వేరే కనుల లోపలందోచు ఘనసచ్చిదాత్మను గనుగొరక. మన యొక్క అంతర్దృష్టితో మనం చూసినట్లయితే మన ఈశ్వర రసస్వరూప రహస్యాన్ని త్రయీ సాధన ద్వారా మనం గ్రహించగలుగుతాం. అంచేత ఆ విధంగా మన మానవ జన్మను సార్థక్యం చేసుకోమని చెప్పి కవిశేఖర డాక్టర్ ఉండాలి షా గారు మనల్ని హెచ్చరిస్తున్నారు. వారు హెచ్చరించినటువంటి విధంగా ప్రతి ఒక్కరు కూడా త్రయీ సాధన మార్గాన్ని ఆచరించవలసిందిగా నా యొక్క మనవి. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. నేను కోరిన విధిపడనీయదెప్పుడు, నా కోర్కె చెల్లుటకు ఏది దారి, అరయ విధి విధానం విగత్యంతరము, దేనికి మన యత్నం లేని లేదు. రసస్వరూపులైన సద్గురువర్యుల పద్మముల వంటి పాదములకు కార్తీక మాసం ఈ సాయం సంధ్యా వేళ శతకోటి నమస్కారములు. స్వామి మనందరినీ తరింప చేయడానికి ప్రతి సంవత్సరం కార్తీక మాసం, వైశాఖ మాసం వారి యొక్క అభౌతికమైన పర్యటనలో ఆయన పర్యటించి నన్ను మీ గృహాలకు తీసుకువెళ్ళండి, మీరు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లండి, మిమ్మల్ని జ్ఞానవంతులుగా తీర్చిదిద్దుతాను అని స్వామి మనకు ఎప్పుడూ చెప్తూనే ఉన్నారు. స్వామి భౌతికంగా పర్యటించేటప్పుడు మనం చాలామంది స్వామిని మన ఇంటికి తీసుకెళ్ళాలి అని పరితపించేవాళ్ళం. స్వామివారికి సాల్వా వేయాలి, లేకపోతే హారతిలో పాల్గొవాలని. అప్పుడు కొంతమందికి మాత్రమే అవకాశం ఉండేది, ఎందుకంటే భౌతికంగా పర్యటించేటప్పుడు. ఇప్పుడు ఈ అభౌతికమైన పర్యటనలో స్వామి మనందరినీ తరించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఆయన తలపెట్టారు. కానీ ఇప్పుడు మనం అతి తక్కువ మంది మాత్రమే ఇందులో పాల్గొంటున్నాం. దీనికి కారణం ఏంటంటే మొహిద్దీన్ బాషా గారు చెప్పేవారట, జ్ఞానం కన్నా అజ్ఞానం చాలా గొప్పది అని. జ్ఞానం అనేది 2 అక్షరాలే, అజ్ఞానం అనేది 3 అక్షరాలని. అలాగే మనం చాలామంది అజ్ఞానంలో ఉన్నాం కనుక ఆయన్ని భౌతికంగా చూడాలనే తలంపుతో ఉన్నాం తప్ప అభౌతికంగా ఆయనతో ప్రయాణం చేయాలని చెప్పి చాలా తక్కువ మందికి మాత్రమే తెలియబడుతుంది. ఆ జ్ఞానాన్ని కూడా మనకి ఆయనే ఇవ్వాలి. స్వామిని మనం మనస్ఫూర్తిగా నేను మహామంత్ర రూపంలో ఉన్నాను, మీరు మహామంత్రం స్మరించండి, నేను మీ ముందు ప్రత్యక్షం అవుతాను అని చెప్పి ఆయన చెప్పిన మనం భౌతికంగానే చూడాలని ఇష్టపడుతున్నాం తప్ప అభౌతికంగా ఆయన్ని మహామంత్ర రూపంలో దర్శించలేకపోతున్నాం. అటువంటి గొప్ప తత్వం మన పీఠం యొక్క తత్వం. చూడండి, మనం ఈ దేవతామూర్తులని అంటే శ్రీరాముణ్ణి, శ్రీకృష్ణుణ్ణి,
శ్రీరామనవమి రోజుని, కృష్ణాష్టమి రోజుని గట్ట మనం మన ఇంట్లో కార్యక్రమాలు చేస్తుంటాం. దేనికి మనం భౌతికంగా వారిని దర్శించలేదు, కానీ అభౌతికంగా ప్రతి ఇంటికి వాళ్ళని ఆ పండుగ రోజుని మనం ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఈ కార్తీక మాసం, వైశాఖ మాసంలో కూడా స్వామి అభౌతికంగా ఆయన పర్యటనలో ఉంటారు. ఆ అభౌతికమైన పర్యటనలో మనం ఆయన్ని మన గృహానికి తీసుకువెళ్తే ఆ యొక్క ఆశీస్ అనేది ఎలా ఉంటుందని, ఆ యొక్క రుచి అంటే దాన్ని చూసిన వాళ్ళకి మాత్రమే తెలియబడుతుంది. ప్రతి సంవత్సరం స్వామి కార్తీక మాసం, వైశాఖ మాసంలో అభౌతికంగా మా గృహానికి నేను ఆహ్వానించుకుంటాను అయ్యగారిని. ఆ సమయంలో చూడండి, మన ప్రార్థనలో మనకుంటుంది ఏంటంటే, ప్రకృతి సతిరెక్కలను తలంబ్రాలు చెల్లు, నగములొగిలేచి నీ మహోన్నతికి మృక్కు అని మన ప్రార్థనలో ఉంటుంది. అంటే ఈ ప్రకృతి అంటే ఈ ఆకాశంలో ఈ నక్షత్రాలు ఆయనకి పువ్వుల కింద అర్చింపబడతాయి. అలాగే ఈ కొండలన్నీ వంగి ఆయనకి నమస్కరిస్తాయి అని ఆ యొక్క మాటకి అర్థం. అలాగే స్వామి మా గృహానికి ప్రతి సంవత్సరం ఈ కార్తీక మాసం, వైశాఖ మాసంలో మా గృహానికి అభౌతికంగా విచ్చేస్తున్న సమయంలో స్వామిని భౌతికంగా ఏ విధంగా అయితే ఆహ్వానించుకుంటామో, అలాగే అభౌతికంగా స్వామి మా ఇంటికి వచ్చేటప్పుడు భౌతికంగా ఏమి చేస్తామో అవన్నీ కూడా మేము చేస్తాం. స్వామికి చీరలు వేయడం, తర్వాత పువ్వులు జల్లడం, ఆయన స్వామి కూర్చునే సింహాసనం మీద అలంకరణ చేయడం, ఇవన్నీ చేస్తాం. ఆ సమయంలో ఈ ప్రకృతిని చూస్తే చల్లగాలి లేకపోతే చిన్న చిరుజల్లు, చిన్న వర్షం కానీ, చల్లగాలి, వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ఆ టైంలో ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. స్వామి వచ్చినప్పుడు స్వామి వచ్చి లోపలికి వచ్చాక ఆ చీరలన్నీ అటు ఇటు కదిలిపోవడం, ఇవన్నీ చూసి ఎంతో సంతోషం. తండ్రి, ఎంత మంచి అవకాశం ఇచ్చారు మాకు మీరు అని మనసులో. సాయంకాలం 5 నుంచి 6 ఆ సమయంలో స్వామిని గృహానింటికి ఆహ్వానించుకుని మేమందరూ కూడా నేను, మా మిస్సెస్, మా పిల్లలందరూ కూడా ఆ సమయంలో ప్రార్థన చేస్తాం. అటువంటి గొప్ప తత్వమే శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వం. దీన్ని మనం గ్రహించాలంటే స్వామి మనకిచ్చిన చిన్న సంకల్పం పెద్ద ఆశీస్సు అనే కార్యక్రమంలో మనం ఉండడం వల్ల స్వామి యొక్క విషయాలన్నీ మనకి తెలియబడతాయి. అలాగే స్వామి చెప్పిన త్రయీ సాధనని ఆచరించడం వల్ల జ్ఞానవంతులుగా తీర్చిదిద్దబడతాం. ఇటువంటి గొప్ప అవకాశాన్ని స్వామి మనందరికీ ఇచ్చారు. దాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని అందరూ కూడా స్వామిని గృహానికి తీసుకువెళ్ళాలనే ఒక తలంపుతో ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే ఆ సంకల్పం మనలో చేసుకున్నామో తప్పకుండా ఆ కార్యక్రమంలో మనం పాల్గొగలం. లేదు, కనీసం స్వామిని సాల్వ అయితేనే మనం సత్కరించుకోవాలి అనేటువంటి తపన కూడా మనకు ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మనది ఒక్క సంకల్పం మాత్రమే, సంకల్పం ప్రయత్నం మనం చేసినప్పుడు ఆ కార్యం సఫలీకృతమయ్యే ఆశీస్సుని ఆయన మనకి ప్రసాదిస్తారు. ఇది మనందరికీ అనుభవంలో ఉన్న విషయమే. ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చి నా చేయి 4 మాటలు చెప్పించిన నా తండ్రికి శతకోటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, శ్రద్ధగా విన్న మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, కార్తీక మాసం అభౌతికమైన పర్యటనలో మనందరూ పాల్గొన్న సభ్యులందరికీ మరోసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. కొద్ది క్షణాల్లో స్వామివారి దివ్య సందేశం ప్రారంభమవుతుంది. శ్రద్ధాశక్తులతో ఆలకించి ప్రత్యక్షానుభూతిని పొందండి. కార్తీక మాసము 2025వ సంవత్సరము అక్టోబర్ 28వ తేదీ మంగళవారం నాడు ప్రత్యక్షముగా సద్గురువర్యులు మన ప్రాంతాలలో పర్యటించలేకపోయినా పరోక్షముగా అంతర్జాలము ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా వారి యొక్క వీడియో సందేశం ద్వారా మన ప్రాంతాలైనటువంటి పిఠాపురం, వెల్దుర్తి, విరవాడ,
మల్లా, గొల్లప్రోలు, దుర్గాడ, చేబ్రోలు, ఎఫ్కేపాలెం మున్నగు ప్రాంతాలలో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సభాసభ్యులకు, సభ్యేతరులకు, గ్రామస్తులకు నా యొక్క హృదయపూర్వక మనస్సువాంజలులు. మన యొక్క దైనందిన జీవన విధానంలో మనందరం కూడా ఆరోగ్యంగా, సంతోషంగా, సుఖంగా, ఆనందంగా మనుగడ సాగించాలనేటువంటి తపన మనందరికీ ఏర్పడుతూ ఉంటుంది. అన్ని మత ధర్మాల్లో ఉండేటువంటి వారి యొక్క కోరిక కూడా సుఖంగా, ఆరోగ్యంగా, సంతోషంగా మనుగడ సాగించాలనేటువంటి తపన వారందరికీ ఉంటుంది. కాబట్టి మనందరి మత ధర్మాల్లో చెప్పబడినటువంటి తాత్విక జ్ఞానాన్ని మనం ఒకటిగా ఆలోచింపజేసుకోగలిగినట్లయితే మనందరికీ కావాల్సింది శాంతి, తృప్తి, ఆనందము, సుఖము, ఆరోగ్యము, సంతోషము. ఇవన్నీ మనం ఏర్పరచుకోవాలని చెప్పి మనం ప్రతిరోజు తప్పిస్తూ ఉంటాం. ఈ సంపదలు మన దగ్గర మన చెంతనే పొంది ధరించే అవకాశం ఉన్నప్పటికీ మనం పొందలేకపోవటానికి కారణం మన యొక్క మానసిక వ్యవస్థలో ఏర్పడేటువంటి కొన్ని అవరోధాలు, కొన్ని రకాలైనటువంటి అనాలోచనపరమైనటువంటి నిర్ణయాలు, కొన్ని రకాలైనటువంటి అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి ఆలోచనల ద్వారా మనకి ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి. కష్టాలు, సమస్యలు, బాధలు, నష్టాలు, దుఃఖాలు, అశాంతి, అసహనం, ఇవన్నీ కూడా అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి. అంచేత వీటిని పరిష్కరించుకోవడానికి మనకి ఒక చక్కని మార్గం ప్రసాదింపబడింది. అరిషడ్వర్గాలను స్థాయిపరచుకోగలిగినట్లయితే మనం చాలా సమస్యలు, చాలా విషయాలన్నీ పరిష్కరించుకునేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. అరిషడ్వర్గాలు అన్నప్పుడు కామ, క్రోధ, మద, లోభ, మోహ, మాత్సర్యాలు ఇవేం చేస్తాయన్నప్పుడు మన మనసుని ఉద్రేకింపజేస్తాయి, తప్పింపజేస్తాయి. మన మనస్సు చేత ఆయా విషయాలు శరీరానికి ఆదేశించి, ఆజ్ఞాపించి ఆయా కార్యకలాపాలు శరీరం చేత సాగించేటువంటి అవకాశాన్ని, శరీరంలో ఒక ఉద్రేకపూరితమైనటువంటి స్థితిని కలిగిస్తాయి. మానసిక అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి ఆలోచన ద్వారా ఏర్పడుతూ శరీరంలో ఆయా కార్యకలాపాలు నిర్వహింపబడేటువంటి స్థితిని, శక్తిని కలిగిస్తాయి. తద్వారా మన శరీరం మనసు ఏదైతే ఆజ్ఞాపిస్తుందో దానికి తదానుగుణ్యంగా శరీరం స్పందింపబడి ఆయా కార్యకలాపాలు మనం సాగిస్తాం. తద్వారా సామాజిక వ్యవస్థలో, లౌకిక వ్యవస్థలో, కుటుంబ వ్యవస్థలో, మన మానవ సమాజంలో మనకు అనేక రకాలైనటువంటి సంక్షోభాలు ఏర్పడతాయి. దేనివల్ల? అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి ఉద్రేకపూరితమైనటువంటి అనాలోచనపరమైనటువంటి నిర్ణయాలు మనస్సు ద్వారా శరీరం ఆయా కార్యకలాపాలు నిర్వహించడం ద్వారా మనకు ఈ రకమైనటువంటి తీవ్రమైనటువంటి సంక్షోభాలు ఏర్పడతాయి. ఈ సంక్షోభాలు మానసికమైనటువంటి విధానంలో అశాంతిని కలిగిస్తుంది, అసహనాన్ని కలిగిస్తుంది, అసంతృప్తిని కలిగిస్తుంది. అసూయ, ద్వేషము, మదము, మాత్సర్యము, కామము ఇత్యాది విషయాల చేత మన శారీరక వ్యవస్థ, మానసిక వ్యవస్థ తీవ్రమైనటువంటి సంక్షోభాలు గురి కాబడి మనం తీవ్రమైనటువంటి నష్టాలు, దుఃఖాలు, బాధలు, అనారోగ్యం, ఆర్థికపరమైనటువంటి నష్టాలు ఇవన్నీ కూడా మనకి ఏర్పడుతూ ఉన్నాయి. అంచేత మూలం ఎక్కడ ఉంది ఈ వీటి అన్నిటికీ అని మనం ఆలోచించగలిగినట్లయితే మనలో ఉన్నటువంటి అరిషడ్వర్గాలు మనసుని ఉద్రేకింప చేయటం ద్వారా ఈ విషయాలన్నీ మన మనసులో ఏర్పడి అవి అనాలోచనపరమైనటువంటి ఉద్రేకపూరితమైనటువంటి వాతావరణం మన శారీరక వ్యవస్థకు ఆదేశింపజేసి, ఆజ్ఞాపింపజేసి కార్యరూపం దాల్చేటువంటి స్థితిని కలిగించడం వల్ల ఈ తీవ్రమైనటువంటి సంక్షోభాలు మనలో ఏర్పడుతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం విశ్లేషించుకోగలిగినట్లయితే, పరిశోధించగలిగినట్లయితే మనకు ఈ విషయం తెలియబడుతుంది. అంటే అరిషడ్వర్గాలు మూలంగా ఈ యొక్క తీవ్రమైనటువంటి సంక్షోభానికి కారణభూతంగా తెలియబడుతున్నాయి. మరి ఈ అరిషడ్వర్గాలను తొలగించేస్తే బాగుంటుంది కదా, మానసిక వ్యవస్థ నుండి, శారీరక వ్యవస్థ నుండి
అనేటువంటి విషయంలో విశ్లేషించుకున్నట్లయితే అరిషడ్ వర్గాలు అన్నవి మన రక్త మాంస మిశ్రితమైనటువంటి పదార్థంలో ఉన్నటువంటి ఒక హార్మోన్ వ్యవస్థగా మనం విశ్లేషించుకోవచ్చు. అంచేత హార్మోన్ వ్యవస్థ మిశ్రితమైనటువంటి పదార్థం నుండి వేరు చేయటం సాధ్యం కాదు, వేరు కాబడదు. ఆ విధంగా మనం ఈ యొక్క రక్త మాంస మిశ్రితమైనటువంటి పదార్థంలో మిశ్రితంగా ఉన్నటువంటి ఈ అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి హార్మోన్ని మనం స్థాయిపరచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ స్థాయిపరచుకునేటువంటి అవకాశం ఎలా ఏర్పడుతుంది? మనం తాత్విక జ్ఞాన సంపదను, తాత్విక ఆలోచన శక్తిని మనలో వృద్ధిపరుచుకొని మనం ఆ మనసుని తాత్విక జీవన సంస్కారం వైపు మన యొక్క మనసుని శరీరం ద్వారా ఆజ్ఞాపించి ఆయా శారీరక వ్యవస్థలో కూడా తాత్విక జీవన సంస్కారం ఏర్పరచుకోగలిగినట్లయితే క్రమేపీ అరిషడ్ వర్గాలను అనేటువంటి హార్మోన్ వ్యవస్థ మనలో ఉద్రేకింపబడకుండా స్థాయిపరిచి మనం చక్కని జీవన విధానాన్ని అలవర్చుకునేటువంటి అవకాశం కలుగుతుంది. అంచేత మనం మన దైనందిన జీవన విధానంలో తాత్విక జీవన సంస్కారం ద్వారా తాత్విక జీవన ఆలోచన శక్తిని వృద్ధిపరచుకోవడం ద్వారా మనలో ఒక తాత్విక జీవన సంస్కృతిని నిర్దేశిస్తూ దిశ నిర్దేశిస్తూ పయనించేటువంటి ఒక చక్కని తాత్విక స్వరూపమైనటువంటి హార్మోన్ వ్యవస్థ మనలో వృద్ధిపరచుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఆ హార్మోన్ వ్యవస్థ అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి హార్మోన్ వ్యవస్థ మనలో వృద్ధి చెందకుండా నివారించడానికి అవకాశం తాత్విక జ్ఞాన ఆలోచన సంస్కారం ద్వారా మనస్సులో ఏర్పడి అది మన యొక్క మనస్సుని ఆ తాత్విక జీవన సంస్కారం ద్వారా ఏర్పడినటువంటి ఈ అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి ఈ హార్మోనులు వృద్ధి చెందకుండా నివారిస్తుంది. అంచేత యాక్షన్ రియాక్షన్ ఆర్ ఈక్వల్ ఇన్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్ అని చెప్పబడుతుంది. అంచేత మనం ఈ అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి హార్మోన్లు మన మనసును ఉద్రేకింపజేసినప్పుడు మనం దానికి ప్రతిస్పందనగా తాత్విక జ్ఞాన స్వరూపమైనటువంటి ఆలోచనతో కూడినటువంటి హార్మోను మనలో విస్తరింపజేసుకోవడం ద్వారా ఆ యొక్క హార్మోను ఈ ఉద్రేకపూరితమైనటువంటి హార్మోన్ని నివారిస్తుంది. ఆ విధంగా యాక్షను రియాక్షన్ చర్య ప్రతిచర్య రెండింటిని మనం ఈక్వల్ ఒక స్థాయిగా మార్చుకోగలిగినట్లయితే అప్పుడు మనకి ఈ ఉద్రేకపూరితమైనటువంటి ఈ హార్మోను స్థాయిపరుచుకుంటూ ఈ తాత్విక జ్ఞాన స్వరూపం ద్వారా ఏర్పడినటువంటి హార్మోన్ను వృద్ధిపరచుకోవడం వల్ల మనకు ఒక సమన్వయం ఏర్పడుతుంది, సమతా స్థితి మనసులో ఏర్పడుతుంది. అప్పుడు మనం జరిగేటువంటి నష్టానికి గురి కాకుండా మనం అదుపు చేసుకునే వ్యవస్థ మానసికంగాను శారీరకంగాను మనకి ఏర్పడుతుంది. తద్వారా మనం ఎటువంటి నష్టానికి ఎటువంటి సంక్షోభాలకు గురి కాకుండా మన మనస్సుని మనం స్థాయిపరచుకోగలిగేటువంటి అవకాశం కలుగుతుంది. మన మనస్సు ద్వారా అరిషడ్వర్గ ఉద్రేకపూరితమైనటువంటి హార్మోను వృద్ధి చెందకుండా బలహీనపరిచి నివారించి దాన్ని ఆ స్థాయి వృద్ధి చెందకుండా కలిగేటువంటి నష్టాలను తొలగించి మనం ఈ తాత్విక ఆలోచన స్వరూపమైనటువంటి హార్మోన్ ద్వారా మనం స్థాయిపరచుకునే అవకాశం మనకి ఏర్పడుతుంది. కనుక ఈ ఏదైతే మన అంతర్లక్ష్యంలో ఉండేటువంటి ఉద్రేకపూరితమైనటువంటి అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి అనాలోచనలో ఉండేటువంటి హార్మోన్ యొక్క స్పందన ఏదైతే ఉందో అది చర్యగా ఉన్నట్లయితే దానికి ప్రతిచర్యగా మన మనస్సుని మనం తాత్విక ఆలోచన స్వరూపమైనటువంటి శక్తి చేత మనం హార్మోన్ని విస్తరింపజేసుకోవాలి. మనలో ఆ యొక్క హార్మోను ఈ యొక్క ఉద్రేకపూరితమైనటువంటి హార్మోన్ను అంటే తాత్విక ఆలోచనతో కూడినటువంటి ఈ స్పందింపబడినటువంటి హార్మోను అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి ఈ హార్మోన్ని స్థాయిపరిచి మనలో ఒక చక్కని సమతాస్థితి మనసులో ఏర్పడేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. ఆ విధంగా మనం ప్రయత్నం చేసినట్లయితే మన యొక్క జీవన విధానంలో ఎన్నో విషయాలు మనం ఆ సంక్షోభాలకు గురి కాకుండా మనం చక్కని జీవన తత్వాన్ని అలవర్చుకునేటువంటి అవకాశం కలుగుతుంది. ఉదాహరణకు చూడండి, మనం
తృప్తి అనేటువంటి విషయాన్ని మనం తీసుకుందాం. తృప్తి అనేటువంటి విషయం ద్వారా ఎన్నో సమస్యలు పరిష్కరించుకోవచ్చు, ఎన్నో తాపత్రయాలను తొలగించుకోవచ్చు, ఎన్నో నష్టాలను తొలగించుకోవచ్చు, ఎన్నో సంక్షోభాలకు గురి కాకుండా నివారించుకోవచ్చు. సాటిస్ఫాక్షన్, తృప్తి అనేటువంటిది కేవలం ఆధ్యాత్మిక తాత్విక ఆలోచన జ్ఞానము ద్వారా ఏర్పడినటువంటి తాత్విక ఆలోచన శక్తి ద్వారా మాత్రమే లభ్యం కాబడేటువంటిదే తృప్తి. ఈ తృప్తిని మనం పొందగలిగినట్లయితే మనం ఎంతో శాంతిగా, సహనంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందంగా, ఆహ్లాదంగా మనం మనుగడ సాగించే అవకాశం మనకు కలుగుతుంది. ఆ తృప్తి మనలో లోపించడం ద్వారా ఎన్నో సంక్షోభాలు మనలో ఏర్పడుతూ ఉంటాయి. అంచేత తృప్తిని కేవలం మనం తాత్విక జ్ఞానం ద్వారా మాత్రమే పొందవచ్చు. అంచేత ఇది ధన సంపదతో కొనలేనటువంటిది ఈ తృప్తి. అంచేత ఎంత ధన సంపద ఉన్నా, ఎంత పేదవాడైనప్పటికీ తృప్తి అనేటువంటిది ఉంటే మన ఆయుష్, ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. అంచేత మన తృప్తి లేకపోవడం వల్లే మనకు అనేక రకాలైనటువంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. తృప్తి లేకపోవడం వల్ల అసహనం ఏర్పడుతుంది, ఆశ దురాశగా మారుతుంటుంది. తృప్తి లేకపోవడం చేత ఆశ అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఉంటుంది, ప్రతి జీవరాశికి ఆశ ఉంటుంది. ఆశ లేకుండా ఏ జీవరాశి మనుగడ సాగింపజాలదు. అంచేత ఆశ లేకుండా ఉన్నది అన్నట్లయితే అది వైరాగ్యానికి దారితీస్తుంది, విరక్తికి దారితీస్తుంది, జీవనతత్వం కోల్పోయేటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. కాబట్టి ప్రతి ఒక్క జీవి ఆశారూపంగా ఉంటుంది. ఆ ఆశ దురాశగా పరిణామం చెందకుండా నివారింపచేసే శక్తి తృప్తి ద్వారా పొందవచ్చు. ఆ తృప్తి తాత్విక జ్ఞానం ద్వారా, తాత్విక ఆలోచన శక్తి ద్వారా మాత్రమే ఆ తృప్తి మనకు లభ్యం కాబడుతుంది. మన ధన సంపద ద్వారా ఆ తృప్తి మనం పొందజాలము. కాబట్టి ఈ విషయాలను మనం గ్రహించగలిగినట్లయితే తృప్తిగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. భగవంతుడు ఈ ప్రసాదించినటువంటి ఈ జీవన విధానాన్ని మనం తాత్విక జ్ఞానంతో అలవర్చుకుని తృప్తిగా మనం జీవించాలి. మన ఆరోగ్యాన్ని, సంతోషాన్ని, ఆనందంగా మనం మనుగడ సాగించేటువంటి దిశగా మనం జీవనతత్వాన్ని అలవర్చుకునేటువంటి ప్రయత్నం మనం చేయగలిగినట్లయితే మనకు తృప్తి అనేటువంటిది లభిస్తూ ఉంటుంది. అంచేత మన యొక్క విధానంలో ఏ విధంగా ఉంటుంది, ఆర్థిక సంపదలు ఎక్కువగా ఉన్నట్లయితేనే తృప్తిగా జీవించవచ్చు అని మనం భావిస్తూ ఉంటాం. అంచేత ఈ తృప్తి అనేటువంటి విషయం ఆర్థికంతో ముడిపడి లేదు. ఈ తృప్తి అనేటువంటిది తాత్విక జ్ఞాన ఆలోచన శక్తి ద్వారా మాత్రమే మనకు తృప్తి అనేటువంటిది లభిస్తుంది. కాబట్టి ఈ తృప్తి అనేటువంటి తాత్విక జ్ఞాన సంపద ద్వారా పొందినటువంటి తాత్విక ఆలోచన శక్తి ద్వారా కలిగినటువంటి తృప్తిని మనం పొందగలిగినట్లయితే మనం పేదవాడిగా ఉన్నా, మధ్యతరగతి వ్యవస్థగా ఉన్నా, మనం ధనవంతుడిగా ఉన్నప్పటికీ తృప్తి అనేటువంటిది మనలో ఉన్నట్లయితే మనకు ఆరోగ్యం, ఆయుష్ మనం వృద్ధిపరుచుకుంటూ మనకున్నటువంటి సంపదతో చక్కగా మనుగడ సాగిస్తూ ఆనందంగా, ఆహ్లాదంగా, సంతోషంగా మన జీవన విధానం సంస్కరించుకునేటువంటి అవకాశం మనందరికీ కలుగుతుంది. కాబట్టి ఆ దిశగా మా తృప్తి పొందడానికి మనం ప్రయత్నం చేయాలి. అంటే తృప్తి అనేటువంటి సామాన్యంగా లభించదు. దాని గురించి తప్పించాలి, తృప్తి గురించి తప్పించాలి, ఆ తృప్తిని పొందేటువంటి జ్ఞానం గురించి తప్పించాలి, ఆ జ్ఞానం వైపు ఉన్నటువంటి ఆ సద్గురువుని తప్పించాలి, ఆ సద్గురువుని ప్రసాదించేటువంటి తాత్విక జ్ఞాన మార్గంలో ప్రయాణం చేయడానికి తప్పించాలి. అప్పుడు మనకి ఆ తాత్విక జ్ఞానశక్తి మనలో వృద్ధి చెందుతుంది. ఆ తాత్విక జ్ఞానశక్తే మనకు ఆ యొక్క తృప్తిని ప్రసాదిస్తుంది, తాత్విక ఆలోచన శక్తిని ప్రసాదిస్తుంది. ఆ యొక్క తాత్విక జ్ఞాన తృప్తి ద్వారా మన యొక్క దైనందిన జీవన విధానం ఒక దిశ నిర్మాణం చేసుకొని ఒక చక్కని తాత్విక జీవన మనుగడను సాగించే అవకాశం మనందరికీ కలుగుతుంది. కాబట్టి ఆ దిశగా ఆ తృప్తి పొందడానికి ప్రయత్నం చేయాలి. అంచేత ఆ తృప్తి అనేటువంటి ఆ అద్భుతమైనటువంటి శక్తి మన మనస్సు పొందగలిగినట్లయితే మనం అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి ఉద్రేకాలను తొలగించుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి మన మనసుకి ఏర్పడుతుంది. ఆ మనస్సు ఆ తృప్తి చేత ఒక చక్కని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మనసులో ఏర్పరచుకుని మానసిక ఆనందం
పొందేటువంటి అవకాశం కలుగుతుంది. ఆ మానసిక ఆనందం ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని శరీరంలో సృష్టిస్తుంది. ఆ శరీరం మనస్సు రెండు ఈ మానసిక ఆనందం చేత తృప్తి యొక్క ఫలాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయం మానసిక ఆనందం ద్వారా భౌతిక దైనందిన జీవన విధానంలో శరీరం పొందేటువంటి అనుభూతి ద్వారా మనకు తెలియబడుతుంది. కాబట్టి ఈ విషయాలను మన యొక్క దైనందిన జీవన విధానంలో పొంది తరింప చేసుకోవడానికి మనం తృప్తి అనేటువంటి ఆ మహాప్రసాదాన్ని తాత్విక ఆలోచన శక్తి ద్వారా వృద్ధిపరుచుకొని మన యొక్క దైనందిన జీవన విధానంలో ఆ భగవత్ కృపను మనం పొందుతూ మనం ఆ తృప్తితో కూడినటువంటి వాతావరణం మనం ప్రతిరోజు పొంది తరించేటువంటి తాత్విక జ్ఞాన స్వరూపమైనటువంటి మార్గంలో పయనిస్తూ మన యొక్క దినచర్యను సుఖవంతం చేసుకోవడానికి భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ అద్భుతమైనటువంటి మానవ జన్మను సార్థక్యం చేసుకోవడానికి ప్రయత్నం చేయగలిగినట్లయితే మనకి ఎన్నో చక్కని ఫలితాలు మన దైనందిన జీవన విధానంలో ఆయుష్ రూపంలో ఆరోగ్య రూపంలో తరిస్తూ ఒక చక్కని జీవన సంస్కృతిని ఏర్పరచుకునే అవకాశం మనకు తృప్తి అనేటువంటి మహాప్రసాదం ద్వారా ఏర్పడతాయి. అటువంటి అవకాశాన్ని కాలాన్ని మన సద్గురువుల యొక్క ఆశ్రయంలో భగవత్కృపను పొందుతూ తాత్విక జ్ఞాన ఆలోచన సంస్కారాన్ని మనసులో ఏర్పరచుకొని మనుగడ సాగించగలిగినట్లయితే ఎన్నో చక్కని ఫలితాలు మనం పొంది తరించే అవకాశం మనందరికీ కలుగుతుంది. అవాంతరాల్ని అవరోధాల్ని అగాధాల్ని దాటుతూ ఒక చక్కని జీవనం సంస్కృతి అలవర్చుకునే మహోన్నతమైనటువంటి తాత్విక జ్ఞాన సంపదను మన మత ధర్మాల్లో అన్నిటిలో చెప్పబడినటువంటి విషయాన్ని మనం పొంది తరింపజేసుకునేటువంటి ప్రయత్నం మనం చేయగలిగినట్లయితే మన అందరిలో కూడా మానవత్వం ఈశ్వరత్వంగా ధరించేటువంటి అవకాశం మనందరికీ కలుగుతుంది. అటువంటి అవకాశాన్ని కాలాన్ని మన యొక్క జీవన తత్వంలో అలవర్చుకుని భగవత్ కృపకు పాత్రులు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. కార్తీక మాస అంతర్జాల పర్యటన కార్యక్రమం అక్టోబర్ 22వ తేదీ నుండి నవంబర్ 14వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహింపబడును. సభా సభ్యులందరూ భక్తి, విశ్వాసం, లక్ష్యంతో కార్తీక మాస అంతర్జాల ఆరాధనలోనూ హారతిలోనూ పాల్గొనవలెను. స్వామి మన గ్రామానికి భౌతికంగా వచ్చినప్పుడు ఏ విధమైన భక్తి విశ్వాసంతో సభలో పాల్గొంటామో అదే విధమైన భక్తి విశ్వాసంతో అంతర్జాల పర్యటన కార్యక్రమంలో కూడా పాల్గొనవలెను. మీ గ్రామాలలో స్వామి అంతర్జాల పర్యటనలో ఉన్నప్పుడు సభా సభ్యులందరూ మీ గృహాలలో స్వామి ఫోటో వద్ద దీపారాధన చేసి ప్రసాదం ఉదకం పెట్టుకుని హారతి అనంతరం కుటుంబ సభ్యులంతా అత్యంత లక్ష్యంతో ప్రసాదం ఉదకం స్వీకరించి స్వామి యొక్క దివ్యమైనటువంటి శుభాశిస్సులు పొందవలెను. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులు పీఠాధిపతి డాక్టర్ ఉండాలి షా స్వామివారికి నా యొక్క సాష్టాంగ నమస్కారములు. పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాస అంతర్జాల పర్యటన అక్టోబర్ 28వ తేదీ మంగళవారం పిఠాపురం డివిజన్లో పిఠాపురం, వెల్దుర్తి, విరవాడ, మల్లాం, గొల్లప్రోలు, దుర్గాడ, చేబ్రోలు, ఎఫ్కేపాలెం తదితర గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ కూడా స్వామివారి యొక్క మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర రస స్వరూప తేజస్సును అనుగ్రహ భాషణ రూపంలో ప్రసరింప చేయడం జరిగింది. మరి స్వామి ప్రతి సభలోనూ కూడా వారి యొక్క అనుగ్రహ భాషణ ద్వారా జ్ఞాన చైతన్యాన్ని కలగచేస్తున్నారు. మరి ఈరోజు మన మహోన్నతమైనటువంటి స్వామివారు అనేక సభల్లో చెప్తున్నటువంటి విషయాల్లో అత్యంత ప్రధానమైనటువంటిది ఏమిటి అంటే మనకి అహంకారం అనేటువంటిది మనిషికి ఉండకూడదు, దాన్ని స్థాయి చేసుకోవాలి అని చెప్పి స్వామి అనేక సభల్లో తెలియచేస్తున్నారు. ఎప్పుడైతే మనం అహంకారాన్ని మనం స్థాయి చేసుకున్నామో అప్పుడు హ్యాపీనెస్ ఈజ్ ది స్టేట్ ఆఫ్ మైండ్, మేక్ హ్యాపీనెస్ ది పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్. అంటే మన మానవ జీవితానికి పర్పస్ అనేటువంటిది, ఒక లక్ష్యం అనేటువంటిది మనం నిర్వర్తించుకున్నట్లయితే మనం బతికున్నంతకాలం కూడా హ్యాపీగా అంటే ఆనందంగా ఉండగలగాలి.
మరి ఆ విధంగా ఆనందంగా ఉండగలగాలి అంటే మనకి ఉండకూడనటువంటి లక్షణం ఏమిటంటే అహంకారం అనేటువంటిది ఉండకూడదు. ఇంకా అహంకారం అనేటువంటిది ఒక మానసిక భావం. దానిని పెంచి పోషించిన వారిపై, ఇతరులపై దుష్ప్రభావాన్ని చూపించే ఒక నకారాత్మక భావజాలం. దీని ప్రభావం మనిషి మానసిక మరియు శారీరక ఆరోగ్యంతో పాటు వ్యక్తి యొక్క వ్యక్తిత్వం పైన మరియు తన జీవితం పైన కూడా ఉంటుందన్నమాట. ఇది మనిషి మనసులో ఆవరించడానికి మరియు ఆవహించడానికి మానసిక కారణాలతో పాటు అనేక ఇతర అంశాలు కూడా ముడిపడి ఉంటాయి. మరి అహంకారాన్ని 3 విధాలుగా ప్రదర్శిస్తుంటారు. అది ఏమిటంటే నేను అనే గొప్ప, నాది అనే స్వార్థం, నాకే తెలుసు అనే అజ్ఞానం. ఈ 3 కూడా అహంకారాన్ని ప్రదర్శించేటటువంటి మార్గాలు. ఈ 3 ఆలోచనలను కూడా అనునిత్యం తన ప్రవర్తనలో అంతర్గతంగాను బహిర్గతంగాను ప్రదర్శించి వారిని అహంకారులుగా వారికి వారే ముద్ర వేసుకోవడం జరుగుతుంటుంది. అంచేత అందం, అధికారం మరియు ఆధిపత్యం మనిషి మానసిక దృష్టిని అంధత్వంలోకి నెట్టివేస్తోంది. నేను, నాది అనే స్వార్థ శబ్దాలు వారి నోటి నుండి ఉచ్చరించబడతాయి. తద్వారా వ్యర్థ భావాలను అసంకల్పితంగానే వ్యక్తీకరించబడతాయి. చివరికి మనిషి మస్తిష్కాన్ని ఆధీనంలోకి తీసుకొని జీవన అనంతరం కూడా మనిషి జీవితాన్ని కల్లోలపరిచి కలుషితం చేస్తూ ఉంటాయి. మానసిక శాస్త్ర ఆధారంగా కాకుండా యుగాల నుండి అనేక పురాణ ఇతిహాసాలలో అనేక సందర్భాలు, సంఘటనలు మరియు పెద్దల ప్రవచనాల ద్వారా కూడా మనం వింటూనే ఉన్నాం, సందర్భానుసారంగా చదువుతూనే ఉన్నాం. అందులో కొన్ని గొప్ప ఉదాహరణలు మనం చూద్దాం. దక్షుడు పరమ శివభక్తుడు, కానీ అహంకారి. శివుణ్ణి అనరానటువంటి మాటల అంటాడు. చివరికి తన అహంకారం వల్ల కుమార్తె మరణానికి కారణమవడం జరుగుతుంది. అదేవిధంగా మరొక ఉదాహరణ తీసుకున్నట్లయితే శిశుపాలుడు స్వయాన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మేనత్త కొడుకు అవడం చేత అహంకారంతో విర్రవీగేవాడు. అతని తల్లికి ఇచ్చిన మాట ప్రకారం 100 తప్పులు పూర్తయ్యే వరకు కూడా కృష్ణుడు క్షమించాడు. శృతి మించిన సమయంలో సుదర్శన చక్రంతో హతమార్చాడు. అదేవిధంగా మరొక ఉదాహరణ తీసుకున్నట్లయితే హిరణ్యకశిపుడు తీవ్ర అహంకారంతో విష్ణుమూర్తిపై కక్షగట్టి తండ్రి ప్రేమకు దూరం అయ్యాడు. చావును చేతులారా కొని తెచ్చుకున్నాడు. అదేవిధంగా మరొక ఉదాహరణ దుర్యోధనుడు పరిష్కరించుకోదగ్గ సమస్యను పరిష్కరించుకోలేక, సావధాన చిత్తం లేక, సానుకూల మనస్తత్వం లేక, అకారణంగా నిష్కారణంగా అధర్మ పద్ధతులను అవలంబించి పాండవులపై అసూయతో అనేక ద్వేషాలను పెంచుకొని తన నాశనంతో పాటు సకల రాజ్య వినాశనానికి కూడా కారణమయ్యాడు. తద్వారా కష్టాలని కొని తెచ్చుకున్నాడు. మరి ఈ కథలన్నీ కూడా అహంకారంతో విర్రవీగే వాళ్లకు ఓ కనువిప్పు కలగాలి. అంచేత గుండెల్లోకి చేరితే తద్వారా మనిషి తన మనసు మారితే మంచి జరగక మారుతుందా? సద్బుద్ధికి, సత్ప్రవర్తనకి మరియు సత్సాంగత్యానికి మించినటువంటి గొప్ప పదార్థం ఈ విశ్వంలో మరొకటి ఉంటుందా? అంచేత స్వామి యొక్క జ్ఞాన చైతన్యం ద్వారా, త్రయీ సాధన ద్వారా మనం సద్బుద్ధిని పెంపొందింపజేసుకోవాలి, సత్ప్రవర్తన అలవాటు చేసుకోవాలి. సత్సాంగత్యం అంటే ఆరాధనకు వెళ్ళి ఆరాధనలో మనం స్వామి చెప్పినటువంటి ఆ జ్ఞాన సాధన చేసినట్లయితే అంతకన్నా గొప్ప విషయం ఈ విశ్వంలో మరి ఇంకోటి ఏది కూడా ఉండదు. అలా అని అహంకారరహిత మనసుని, మనిషిని మరియు సమాజాన్ని శుద్ధంగా చూడగలుగుతామా? లేదు, అలా సాధ్యమే కాదు. మంచి చెడుల సమ్మేళనమే ఈ సమాజం. ది సొసైటీ ఈజ్ ది అమాల్గమేషన్ ఆఫ్ బోత్ ది బ్యాడ్ అండ్ ద గుడ్. ది మైండ్ ఈజ్ ఏ మిక్స్ ఆఫ్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎమోషన్స్. మనిషి ఉన్న ప్రతి చోట మనసు ఉంటుంది. మనసున్న ప్రతి చోట మమకారంతో పాటు అహంకారం కూడా ఉంటుంది. కానీ దానిని ఎరిగి అదుపు చేసుకోగలిగినటువంటి వారే ధన్యులు, విజ్ఞులు. అటువంటి వారే సంతోషకరమైన, తృప్తికరమైన జీవితాన్ని కొనసాగించగలుగుతారు. అహంకారాన్ని అదుపులో ఉంచుకోగల మార్గాలను అవలంబించగలుగుతారు.
అటువంటి మార్గాలలో అత్యంత ప్రధానమైనటువంటిది మన స్వామి ప్రబోధం చేస్తున్న త్రయీ సాధన అనుసరించి జీవిత ప్రయాణాన్ని సానుకూలంగా కొనసాగించుకోవాలి. మన మానసిక మార్పులకు మనమే త్రయీ సాధన ద్వారా రాజమార్గాన్ని వేసుకోవచ్చు. మనిషి తనకు తాను ఇచ్చుకునే అత్యంత గొప్ప పురస్కారం ఆత్మగౌరవం అని గ్రహిస్తారు. అహంకారం అత్యంత ఆక్షేపణీయం అని త్యజిస్తారు. త్రయీ సాధన ద్వారా సంతోషం, సంతృప్తి మరియు శాశ్వత ఆనందం జీవిత లక్ష్యంగా మార్చుకుందాం. హ్యాపీనెస్ ఈజ్ ది స్టేట్ ఆఫ్ మైండ్. మేక్ హ్యాపీనెస్ ది పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్. ఇటువంటి మహోత్కృష్టమైనటువంటి స్వామి యొక్క ఈ సందేశాన్ని మనందరూ కూడా మన దైనందిన జీవితానికి అన్వయింప చేసుకుని సుఖ సంతోషాలతో జీవించేటటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నా యొక్క మనవి. మరి స్వామి మహోన్నతమైనటువంటి ఈ కార్తీక మాస అంతర్జాల పర్యటనల ద్వారా స్వామి మనందరినీ కూడా ఈశ్వర రసస్వరూపులుగా తీర్చిదిద్దుతున్నారు. దీంట్లో మనకి అక్టోబర్ 28వ తేదీ మంగళవారం నాడు పిఠాపురంలో స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి 3 కుటుంబాల్లో మొదటి కుటుంబం శ్రీ ఆర్కే శివరామకృష్ణన్, శ్రీమతి మాలతి దంపతులు, కుమారుడు గురుప్రసాద్ మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో ప్రకటింపచేశారు. శ్రీ ఆర్కే శివరామకృష్ణన్, శ్రీమతి మాలతి దంపతులు, కుమారుడు గురుప్రసాద్ మరియు వారి కుటుంబ సభ్యులందరిపైన కూడా స్వామి ఆశీర్వాద వర్షాన్ని కురిపింపచేశారు. అనంతరం రెండవ కుటుంబం శ్రీ చింతపల్లి విజయ భాస్కర్ రెడ్డి, శ్రీమతి సత్య దంపతులు, పాప సిరి, విదేశాల్లో ఉన్న బాబు అభిరామ్ రెడ్డికి స్వామివారి ఆశీస్సులు కోరుతూ వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో పొందారు. శ్రీ చింతపల్లి విజయ భాస్కర్ రెడ్డి, శ్రీమతి సత్య దంపతులు, పాప సిరి, విదేశాల్లో ఉన్న బాబు అభిరామ్ రెడ్డికి స్వామి ఆశీస్సులు కోరుతూ స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో పొందడం జరిగింది. అనంతరం మన మూడవ కుటుంబం వి సత్యనారాయణ మాస్టారు, శ్రీమతి సీతారత్నం దంపతులు, కుమారుడు విజయబాబు, తల్లి గంగామణి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో పొందారు. శ్రీ వి సత్యనారాయణ మాస్టారు, శ్రీమతి సీతారత్నం దంపతులు, కుమారుడు విజయబాబు, తల్లి గంగామణి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామి యొక్క మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర రసస్వరూప సంపదను ఆశీర్వాద రూపంలో పొందడం జరిగింది. అనంతరం స్వామివారిని సాల్వాలతో సత్కరించినటువంటి కుటుంబాలు మొదటి కుటుంబం శ్రీ సానబోయిన నూకరాజు, శ్రీమతి అప్పలరాజు, పెద్ద కుమారుడు రాంప్రసాద్, శ్రీమతి శ్రీదేవి, మనవరాళ్ళు శ్రీ దత్త పూర్ణిమ, శ్రీ అనగా నవీస దరి, చిన్న కుమారుడు కృష్ణకుమార్, శ్రీమతి వీరపుష్ప మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించుకోగా స్వామి శ్రీ సానబోయిన నూకరాజు గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసరింపజేస్తారు. అనంతరం శ్రీ అల్లవరపు నగేష్, శ్రీమతి గంగాభవాని గారు దంపతులు, కుమార్తెలు తోరణశ్రీ, భాగ్యశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ అల్లవరపు నగేష్ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసరింపజేశారు. అనంతరం ఇంకా అనేక కుటుంబాల వారు స్వామిని సాల్వలతో సత్కరించారు. శ్రీ ఉప్పులూరి ఈశ్వరరావు, శ్రీమతి నూకరత్నం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పాలపర్తి వెంకటేశ్వరరావు లేట్, శ్రీమతి మణిమాల, కుమారుడు ఈశ్వర తేజ, కుమార్తె జ్ఞాపిక, పాపకి పెళ్లి కుదిరింది, ఎటువంటి ఆటంకాలు లేకుండా పెళ్లి సక్రమంగా జరగాలని, స్థలం అమ్ముడవ్వాలని స్వామి ఆశీస్సులు కోరుతూ స్వామిని సాల్వతో సత్కరించారు. శ్రీ రాయుడు లక్ష్మి స్వామి ఆశీస్సులు కోరుతూ తర్వాత శ్రీ గొర్ల రమణ గారు, శ్రీమతి రమాదేవి గారు, కుమార్తె ఉమాసుందరి, కుమారుడు ఉమాప్రవీణ్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఆర్కే నటరాజన్, శ్రీమతి మహాలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ సామిరెడ్డి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దేశినేడి శ్రీనివాసు, శ్రీమతి గంగాభవాని మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బొచ్చు వీరభద్రరావు, శ్రీమతి శ్రీవల్లి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బొచ్చు నాగ సందీప్,
శ్రీమతి అంజనా పార్వతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ రేఖా గంగరాజు, శ్రీమతి అమ్మాజీ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ రేఖా ప్రకాష్, శ్రీమతి భారతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ సిద్ధ వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చోడిశెట్టి ఆదినారాయణ, శ్రీమతి అనంతలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దర్శన్, శ్రీమతి కీర్తన మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీరామ్, శ్రీమతి లక్ష్మీ ప్రసన్న మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కురందాస్ కాంతం కుమారులు ఉమాకాంత్, ఉమేష్, శ్రీమతి మోహన మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ జోగ వీరగంగాధర్, శ్రీమతి దేవి, బాబు, దుర్గా రాజేష్, పాప శ్రీజ, ఈశ్వరి వీరి ఆర్థిక పరిస్థితి బాగుండాలని స్వామి ఆశీస్సులు కోరుతూ, మరియు శ్రీ దాట్ల జయంత్ వర్మ, శ్రీమతి ఝాన్సీ దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కాకర్లపూడి వెంకట రమణరాజు, శ్రీమతి సత్యవతి, శ్రీ వెంకట సూర్యనారాయణరాజు, శ్రీమతి ఉషాదేవి, చరణ్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ యాసరపు మహాలక్ష్మి, శ్రీమతి రత్నం, కుమారుడు శ్రీను, శ్రీమతి ఉమా మరియు వారి కుటుంబ సభ్యులు వీరంతా కూడా ఈ 22 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వాలతో సత్కరించగా, స్వామి శ్రీ సానబోయిన నోకరాజు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ అల్లవరపు నగేష్ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ఉప్పులూరి ఈశ్వరరావు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ పాలపర్తి వెంకటేశ్వరరావు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ రాయుడు లక్ష్మి గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ గొర్ల రమణ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ఆర్కే నటరాజన్ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ సామిరెడ్డి వరలక్ష్మి గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ దేశినేడి శ్రీనివాస్ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ బొచ్చు వీరభద్రరావు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ బొచ్చు నాగ సందీప్ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ రేఖా గంగరాజు గారికి మరియు వారి కుటుంబ సభ్యులకి, శ్రీ రేఖా ప్రకాష్ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి సిద్ధ వెంకటలక్ష్మి గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ చోడిశెట్టి ఆదినారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ దర్శన్ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీరామ్ గారికి వారి కుటుంబ సభ్యులకి, కురందాసు కాంతం గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ జోగ వీర గంగాధర్ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ దాట్ల జయంత్ వర్మ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ యాసరపు మహాలక్ష్మి గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసరం చేశారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సభ్యులు శ్రీ చింతపల్లి అప్పారావు మాస్టరు, శ్రీమతి అప్పలరాజు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి అల్లవరపు రుక్మిణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ రేఖ అప్పలరాజు, శ్రీమతి గంగాదేవి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వానపల్లి సూర్యనారాయణ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వినుకొండ బాబురావు, శ్రీమతి రాఘవ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ జలమంచిలి వరప్రసాద్, శ్రీమతి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ లౌడు శ్రీనివాసరావు, శ్రీమతి గౌరీ కుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కొప్పిశెట్టి రామచంద్రరావు, శ్రీమతి సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ శేశెట్టి రాంబాబు, శ్రీమతి పద్మావతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చిన్నారి సింహాద్రి, శ్రీమతి అనంతలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ శేశెట్టి రాంబాబు, శ్రీమతి పద్మావతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చింతా కుమారస్వామి, శ్రీమతి సత్యసుధా, కుమారుడు ఉమా శేషసాయి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చోడిశెట్టి రామయ్యమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ నల్ల సూర్యావతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గెడ్డమూరి శ్రీనివాసరావు, శ్రీమతి నాగదేవి, కుమారులు సంజీవి, సాయి గణేష్, సంజీవికి జాబ్ రావాలని వారి కుటుంబ సభ్యులు, శ్రీ వాసంశెట్టి సూర్యప్రకాశ్రావు, శ్రీమతి దుర్గమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కంద దుర్గస్వామి, శ్రీమతి లక్ష్మీ ప్రసన్న మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి సైనికు లక్ష్మి వారి కుటుంబ సభ్యులు, శ్రీ రంగనాథం వీరబాబు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కేదార్శెట్టి అప్పలరాజు, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మండల త్రిమూర్తులు, శ్రీమతి శ్రీదేవి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బంద నరసింహారావు, శ్రీమతి లక్ష్మీకాంతం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మైనవరపు ఈశ్వరరావు, శ్రీమతి శ్రీదేవి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ రేఖ గంగరాజు, శ్రీమతి అమ్మాజీ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గణేష్ నారాయణ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ జోగ వీరగంగాధర్, శ్రీమతి దేవి, బాబు, దుర్గా రాజేష్, పాప శ్రీజ, ఈశ్వరి వీరి ఆర్థిక పరిస్థితి బాగుండాలని ఆశీస్సులు కోరుతూ వారి కుటుంబ సభ్యులు, శ్రీ దాట్ల జయంత్ వర్మ, శ్రీమతి ఝాన్సీ దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కాకర్లపూడి వెంకట రమణరాజు, శ్రీమతి సత్యవతి, శ్రీ వెంకట సూర్యనారాయణరాజు, శ్రీమతి ఉషాదేవి, చరణ్ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా ఈ కుటుంబాల వారంతా కూడా స్వామిని సాల్వాలతో సత్కరించగా, స్వామి ఈ సభ్యులందరికీ కూడా ఆరతిలో పాల్గొన్నటువంటి సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసరం చేయడం జరిగింది. మరి పిఠాపురం డివిజన్లో ముందుగా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి
శ్రీ ఆర్కే శివరామకృష్ణన్, శ్రీమతి మాలతి దంపతులు, కుమారుడు గురుప్రసాద్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప దేశ ఆశీస్వరూపంలో పొందారు. అదేవిధంగా రెండవ కుటుంబం శ్రీ చింతపల్లి విజయభాస్కర్ రెడ్డి, శ్రీమతి సత్య దంపతులు, పాప శ్రీ విదేశాల్లో ఉన్న అభిరామ్ రెడ్డికి స్వామి ఆశీస్సులు కోరుతూ వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప దేశ ఆశీస్వరూపంలో పొందారు. అనంతరం మూడవ కుటుంబం శ్రీ త్రిబుల్ వి సత్యనారాయణ మాస్టరు, శ్రీమతి సీతారత్న దంపతులు, కుమారుడు విజయబాబు, తల్లి గంగామణి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప దేశ ఆశీస్వరూపంలో పొందడం జరిగింది. అదేవిధంగా స్వామిని సాల్వలతో సత్కరించుకున్నటువంటి 50 మంది కుటుంబాల సభ్యులందరికీ కూడా అదేవిధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి 50 మంది కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసరింప చేయడం జరిగింది. అనంతరం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వెల్దుర్తి గ్రామంలో స్వామివారిని సాల్వతో సత్కరించుకున్నటువంటి శ్రీ సూర్నీడి బాబ్జీ, శ్రీమతి జయలక్ష్మి, పిల్లలు శిరీష, శ్రీరమ్య మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ సూర్నీడి బాబ్జీ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసరం చేశారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న వెల్దుర్తి సభ్యులు శ్రీ సూర్నీడి సూరిబాబు, అరుణ దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ సూర్నీడి భాస్కర్రావు, సచివతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ సూర్నీడి వీరబాబు, దేవి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ సూర్నీడి సత్యబాబు, లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ రాసంశెట్టి భద్రమ్మ, త్రాసు దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ జల్లిగంపల లక్ష్మీకృష్ణ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వీరవరెడ్డి తులసివేణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ సక్కుల సత్యరాంబాబు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఆగంటి విజయ అచ్యుతం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కరిణి అప్పలరాజు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పాల్పర్తి చంద్రం సత్యనారాయణ మరియు వారి కుటుంబ సభ్యులు, రాసంశెట్టి నాగమణి సుబ్బారావు గారి దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా వెల్దుర్తి నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా వెల్దుర్తి నుండి స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ సూర్నీడి బాబ్జీ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఎఫ్కేపాలెం నుండి స్వామివారి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు శ్రీ ఈలి వీరభద్రరావు, శ్రీమతి వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బడిగంటి శ్రీను, శ్రీమతి శ్రీదేవి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పిల్ల విజయలక్ష్మి నోకరాజు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ సహితన రూపాదేవి వెంకటరమణ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పడాల సత్యరమాదేవి రఘురాం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బసవ భాగ్యవతి సూరిబాబు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బసవ అమరావతి వెంకటేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బొజ్జ దుర్గా సత్యబాబు మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది ఎఫ్కేపాలెం సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసరం చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గోకివాడ నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ నామ అర్జువేణి శివయ్య దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి వారికి ఆశీస్సులు ప్రసరం చేశారు. అనంతరం గొల్లపురోలు గ్రామం నుండి స్వామిని సాల్వాలతో సత్కరించినటువంటి కుటుంబాలు శ్రీ మంచంశెట్టి నాగేశ్వరరావు, శ్రీమతి భవానీ దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు. రెండవ కుటుంబం శ్రీ పడాల గంగా వరలక్ష్మి, వైఫ్ ఆఫ్ సూర్యారావు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఓట వీర వెంకట సచివతి, వైఫ్ ఆఫ్ మల్లేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 3 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వాలతో సత్కరించగా స్వామి శ్రీ మంచంశెట్టి నాగేశ్వరరావుకి వారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి పడాల గంగా వరలక్ష్మి గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ఓట వీర వెంకట సచివతి గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసరం చేశారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సభ్యులు శ్రీ కొసిరెడ్డి లక్ష్మి, వైఫ్ ఆఫ్ నాగేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వడ్డీ చక్రలక్ష్మి, వైఫ్ ఆఫ్ సూరిబాబు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వెలుగుల శ్రీదేవి, వైఫ్ ఆఫ్ సత్యబాబు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చెక్కపల్లి కనకలక్ష్మి, వైఫ్ ఆఫ్ నాగేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గేదెల పేరంటాలు, వైఫ్ ఆఫ్ వావురావు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వేగిశెట్టి కృష్ణవేణి, వైఫ్ ఆఫ్ శ్రీను మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కేదార్శెట్టి కుసుమకుమారి, వైఫ్ ఆఫ్ బద్రీనారాయణ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పెనగంటి కృష్ణార్జున మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వెలుగుల సత్యవతి, వైఫ్ ఆఫ్ పెదకాపు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మేలేటి బ్రహ్మరాంబ, వైఫ్ ఆఫ్ వీర వెంకట సత్యనారాయణ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గింజాల సుబ్బలక్ష్మి, వైఫ్ ఆఫ్ వెంకటరమణ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ జక్క గోవిందరాజు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఆలమూరు ప్రకాశం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మామిడాల వెంకటలక్ష్మి, వైఫ్ ఆఫ్ మూలయ్య మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చుక్కల ఏసమ్మ, వైఫ్ ఆఫ్ నోకరాజు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వల్లభదాసు అనంతలక్ష్మి
మరియు వారి కుటుంబ సభ్యులు. ఏ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది గొల్లప్రోల సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సాల్వాలతో సత్కరించుకున్నటువంటి సభ్యులకి స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది గొల్లప్రోల సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసారం చేశారు. అనంతరం విరవాడ నుండి స్వామిని సాల్వాలతో సత్కరించుకున్నటువంటి కుటుంబాల్లో మొదటి కుటుంబం శ్రీ కాకి సత్యవరప్రసాద్, శ్రీమతి సావిత్రి తల్లి భీమేశ్వరమ్మకు ఆరోగ్యంగా ఉండాలని స్వామి ఆశీస్సులు కోరుతూ వారి కుటుంబ సభ్యులు. రెండవ కుటుంబం శ్రీ ఎండమూరి యేసుబాబు, శ్రీమతి సత్యవతి అందరూ బాగుండాలని స్వామి శుభాశీస్సులు కోరుతూ వారి కుటుంబ సభ్యులు. శ్రీ కంబాల రత్నం కుమారుడు సురేష్కు వివాహం జరగాలని స్వామి ఆశీస్సులు కోరుతూ వారి కుటుంబ సభ్యులు. శ్రీ కొమ్మినిడి తాతారావు, శ్రీమతి సత్యవతి కుమారులు ఉమామహేశ్వరరావు, శ్రీ గణేష్, శశాంత్ అందరూ బాగుండాలని స్వామి ఆశీస్సులు కోరుతూ కుటుంబ సభ్యులు. శ్రీ యామన రెడ్డమ్మ గారు కుమారుడు సోమరాజు, శ్రీమతి వీరపార్వతి, మనవడు సుధీర్, మనవరాలు రేణుక మరియు వారి కుటుంబ సభ్యులు. అదేవిధంగా శ్రీ కాకినాడ చిట్టబ్బాయి, శ్రీమతి నాగమణి కుమారుడు సత్యబాబు, శ్రీమతి నూకరత్నం కుమారుడు గుర్రాజు, శ్రీమతి దేవీరత్నం మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ పెన్నాడ సత్యబాబు, శ్రీమతి నాగలక్ష్మి, పెదబాబు, సుబ్రహ్మణ్యం, చిన్నబాబు, వీర వెంకటేష్ పిల్లల భవిష్యత్తు బాగుండాలని వారి కుటుంబ సభ్యులు. శ్రీ పెదపూడి చంటిబాబు, శ్రీమతి నాగలక్ష్మి దంపతులు కుమారుడు ఉషాకిరణ్, కుమార్తె నాగదేవి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ కాకి సత్యవరప్రసాద్ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ఎండమూరి యేసుబాబు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కంబాల రత్నం గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కొమ్మినిడి తాతారావు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ యామన రెడ్డమ్మ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కాకినాడ చిట్టబ్బాయి గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ పెన్నాడ సత్యబాబు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ పదపూడి చంటిబాబు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీమతి భీమేశ్వరమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి యామన రెడ్డమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గణపిరెడ్డి బాబురావు, శ్రీమతి అమ్మాజీ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పెదపూడి శ్రీను, శ్రీమతి నూకరత్నం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బారిరెడ్డి వీర్రాఘవలో శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఎండమూరి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, కుమారుడు ఆదినారాయణ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ యామన సూర్యనారాయణ, శ్రీమతి సుందరం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కొమ్మినేడి శేఖర్, ప్రభావతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పెదపూడి కుమారి వైఫ్ ఆఫ్ బాబురావు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కాకినాడ చిట్టుబాబు, శ్రీమతి నాగమణి కుమారుడు సత్యబాబు, శ్రీమతి నూకరత్నం కుమారుడు గుర్రాజు, శ్రీమతి శ్రీదేవి రత్నం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ యామన వీరభద్రరావు, శ్రీమతి అచ్చియమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ జ్యోతుల సత్యబాబు, శ్రీమతి సూర్యావతి, శ్రీ జ్యోతుల ఈశ్వరుడు, శ్రీమతి వేణు మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీమతి రంగనాథం సత్యనారాయణమ్మ ఆరోగ్యంగా ఉండాలని స్వామి ఆశీస్సులు కోరుతూ హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులు కూడా స్వామిని ఆరోగ్యం ప్రసాదించాలని, అదేవిధంగా వారికి శుభాశీస్సులు కోరుకుంటూ హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మందికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసరింప చేయడం జరిగింది. ముందుగా స్వామివారిని సాల్వాలతో సత్కరించుకున్నటువంటి వివిధ కుటుంబాల వారికి స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసరించేసిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మందికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసరింప చేశారు. అనంతరం మల్లాం నుండి స్వామిని సాల్వతో సత్కరించినటువంటి 2 కుటుంబాల్లో మొదటి కుటుంబం శ్రీ మల్లెపాముల యేసుబాబు, శ్రీమతి శేషావరలక్ష్మి, కుమార్తె ఉమామహేశ్వరి, మనవలు కైవల్య జ్యోతి, యశ్విన్ శ్రీ రవిచంద్ర, కుమారుడు రాజా, కోడలు నాగ చాందిని మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ మల్లెపాముల యేసుబాబు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసారం చేశారు. అనంతరం రెండవ కుటుంబం శ్రీ పాటి సూర్యచక్రం, శ్రీమతి సత్య, కుమార్తె నళిని, అల్లుడు జితేంద్ర, కుమారుడు లోకేష్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ పాటి సూర్యచక్రం గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసారం చేశారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు శ్రీ మల్లెపాముల యేసుబాబు, శ్రీమతి శేషావరలక్ష్మి, కుమార్తె ఉమామహేశ్వరి, మనవలు కైవల్య జ్యోతి, యశ్విన్ శ్రీ రవిచంద్ర, కుమారుడు రాజా, కోడలు నాగ చాందిని మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మల్లెపాముల భాస్కర్రావు, శ్రీమతి సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బుర్రా సుబ్బారావు, శ్రీమతి నాగలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బుర్రా శివ, శ్రీమతి అనిత మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ అర్జుంపొడి నాగసూరిబాబు, శ్రీమతి దేవి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మురాలశెట్టి ఈశ్వరమ్మ, కుమారుడు సత్యబాబు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కేశవరపు పుష్ప, కుమారుడు ఉమామహేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మల్రెడ్డి సూర్యుడు, శ్రీమతి వీరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కందా నాగభూషణం, శ్రీమతి
బుచ్చామణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ రాచకొండ ఈశ్వరరావు, శ్రీమతి శిరీష మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఎర్రంశెట్టి వెంకటరమణ, శ్రీమతి సచివతి మరియు వారి కుటుంబ సభ్యులు. ఏ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సాల్వాలతో సత్కరించుకున్నటువంటి మల్లాం సభ్యులకి స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం దుర్గాడ గ్రామ సభా సభ్యులు అందరూ కూడా స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏ విధంగా స్వామిని సాల్వతో సత్కరించినటువంటి సభ్యులకి, హారతి కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులకి స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం చేబ్రోల్ నుండి స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి 4 కుటుంబాల్లో మొదటి కుటుంబం శ్రీ అల్లం రామచంద్రరావు, శ్రీమతి కృష్ణవేణి, వారి పిల్లలు దీప్తి, శ్రీ సత్య సౌమ్య, మనవలు ఉమా జ్ఞాన, స్నిగ్ధశ్రీ, మోక్ష సాయి, ఋత్విక్మణి, బాబు, శాసత్, అల్లుళ్ళు శ్రీకృష్ణ, వీర వెంకట సత్యనారాయణ, కిరణ్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించుకున్నారు. అదేవిధంగా శ్రీ న్యామాల చంటిబాబు, శ్రీమతి గంగాభవాని, పిల్లల వీర వెంకట, శివదుర్గ, తేజ, శివమణికంఠ మరియు వారి కుటుంబ సభ్యులు. 3 శ్రీ నెల్లిపూడి సురేష్, శ్రీమతి సత్యశ్రీ, బ్రహ్మతేజ, వీరబాబు, పెజ్వాల్ మరియు వారి కుటుంబ సభ్యులు. 4వ కుటుంబం శ్రీ ఎండమూరి వెంకటరమణ, శ్రీమతి నాగమణి, శ్రీమతి రాజ్యలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. వీరంతా కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ అల్లం రామచంద్రరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ నేమాల చంటిబాబు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ నెల్లిపూడి సురేష్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ఎండమూరి వెంకటరమణ గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసారం చేశారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శ్రీ పోతంశెట్టి సోమన్న ద్వారా శ్రీమతి ఉషా మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బేతా సత్యవతి మరియు మణికంఠ, భార్గవి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వర్ధినేటి నోకరాజు, శ్రీమతి సత్య, కుమారుడు కాశీ విశ్వనాథ్, కుమార్తె అఖిలాదేవి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ లోకారెడ్డి మురళి, శ్రీమతి దుర్గాభవాని మరియు వారి తల్లిదండ్రులు వీర్రాజు, మంగయ్యమ్మ, హరికృష్ణ సాయి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ అల్లం రామన్ ద్వారా శ్రీమతి అచ్చితల్లి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ యేసుల సత్యనారాయణమూర్తి, శ్రీమతి అచ్చితల్లి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గంగిరెడ్డి, శ్రీమతి గణలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ నేమాల చంటిబాబు, శ్రీమతి గంగాభవాని, పిల్లల వీర వెంకట, శివదుర్గ, తేజ, శివమణికంఠ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ నెల్లిపూడి సురేష్, శ్రీమతి సత్యశ్రీ, బ్రహ్మతేజ, వీరబాబు, పెజ్వాల్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఎండమూరి వెంకటరమణ, శ్రీమతి నాగమణి, శ్రీమతి రాజ్యలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సాల్వాలతో సత్కరించుకున్నటువంటి 4 కుటుంబాల వారికి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. ఏ విధంగా స్వామివారి యొక్క మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సు పిఠాపురం డివిజన్లో ఉన్నటువంటి అనేక గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ కూడా స్వామి వారి యొక్క మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్ రూపంలో ప్రకటన చేశారు. మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవడానికి ఎంతో కృషి చేసినటువంటి పిఠాపురం డివిజన్ కన్వీనర్ శ్రీ ఆర్కే శివరామకృష్ణ గారు, శ్రీ విజయబాబు గారు, అదేవిధంగా జిల్లా కన్వీనర్ శ్రీ గోసుల రమణ గారు, అదేవిధంగా ఏరియా కన్వీనర్ శ్రీ తూర్నీడి బాబ్జీ గారు, శ్రీమతి కాకి సావిత్రి గారు, శ్రీమతి మల్లెపాముల శేషావరలక్ష్మి గారు, శ్రీ ఎం నాగేశ్వరరావు, శ్రీమతి శకునాల రత్నం గారు, శ్రీ ఏ రామచంద్రరావు, శ్రీమతి నాలి వెంకటలక్ష్మి గారు, ఇంకా అనేక గ్రామాల యొక్క గ్రామ కన్వీనర్లు, అనేక మంది వాలంటీర్లు ఈ కార్యక్రమం అంతా కూడా విజయవంతం అవ్వాలని అహర్నిశలు కూడా శ్రమించారు. వారందరికీ కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు లభించుగాక. ఇప్పుడు హారతి అంతా లేచి నిలబడి హారతి పళ్ళెం పట్టుకుని హారతి వెలిగించి స్వామి యందు పూర్తి లక్ష్యంతో హారతి కార్యక్రమంలో పాల్గొనండి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములుని పేరు పేరున కూర్చి నీరాజనములుని పేరు పేరున కూర్చి
जय हारती श्री गुरुदेवा हारती जय जय हारती गैकोनुमो स्वामी हारती जय जय हारती परमा भक्तुलु ज्ञान भरित सात्वी मणुलु परमा भक्तुलु ज्ञान भरित सात्वी मणुलु करमुलु मोक्षि ఈవిరి పళ్ళేరములని హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి जय जय हारती परतत्त्वते जमुना वरमुलु माकिच्चे परतत्त्वते जमुना वरमुलु माकिच्चे अरयुमु సద్గురు నరసి నటులనిదిగో హరయు హుస్సేన్ షా సద్గురు నరసి నటులనిదిగో హరయు మొహియుద్దీన్ బాదుషా సద్గురు నరసి నటులనిదిగో హారతి जय जय हारती श्री गुरुदेवा हारती जय जय हारती गैकोनुमो स्वामी हारती जय जय हारती हारती जय जय हारती మీరు మీ కుటుంబ సభ్యులందరూ హారతి అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించండి. స్వామి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా నిర్వహింపబడిన ఈనాటి కార్తీక మాస అంతర్జాల సభ ఇంతటితో ముగిసినది. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. శుభం.